ఐపీఎల్ ఎక్కడ చూసినా దీని గురించి చర్చ. ఐపీఎల్ రిటెన్షన్స్, ఐపీఎల్ ఆప్షన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏ టీమ్స్ ఏ ప్లేయర్స్ని రిటైన్ చేసుకోబోతున్నారు, ఎవరిని ఆప్షన్లో ఎక్కువ ప్రైస్ ఇచ్చి కొనబోతున్నారు, దీని గురించి చర్చ అంతా జరుగుతోంది. ఇప్పుడు ఈరోజు మన వీడియోలో మనం ఫస్ట్ టీమ్ అనాలిసిస్, ఎలా ఐపీఎల్ ఆప్షన్లో పార్టిసిపేట్ చేయాలి, ఎట్లాంటి స్ట్రాటజీస్తో మంచి ప్లేయర్స్ని బై చేయాలి, ఎలా టీం బిల్డ్ చేయాలి, దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటగా ఈసారి నేను కింగ్స్ 11 పంజాబ్ టీం గురించి అయితే మాట్లాడబోతున్నాను. సో లాస్ట్ ఐపీఎల్ మొదలైన నుంచి ఇప్పుడు దాకా కేవలం ఒక్కసారి ఫైనల్కి వచ్చారు, అది కూడా జార్జ్ బెయిలీ కెప్టెన్గా ఉన్నప్పుడు. అండ్ ఆ ఫైనల్లో కూడా ఓడిపోయారు. అండ్ ఎవ్రీ టైం వాళ్ళు కొత్త ప్లేయర్స్ని కొనడం, చేంజ్ చేస్తూనే ఉంటారు. చాలా వరకు చాలా క్యాప్టెన్స్ని అయితే ట్రై చేశారు. అండ్ అదేవిధంగా ఈసారి కూడా మొత్తం రిటెన్షన్స్లో కేవలం 2 ప్లేయర్స్ మాత్రమే వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. అండ్ అందరినీ అయితే ఆక్షన్లోకి వదిలేశారనమాట. అదేవిధంగా ఈసారి వాళ్ళు వాళ్ళ టీమ్ కోచ్ని కానీ కూడా మార్చేశారు. అదే ఎంతో ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉండి ఢిల్లీ టీంకి 7 years పాటు కోచ్గా ఉన్నటువంటి రిక్కీ పాండింగ్ని అయితే తీసుకొచ్చారు. సో ఈసారి ఐపీఎల్ ఆప్షన్లో వాళ్ళు ఎలా పార్టిసిపేట్ చేస్తారు, ఎలాంటి ప్లేయర్స్ని కొంటారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత ప్రైజ్ మనీ ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ 110.3 crores ఉంది. సో దీనివల్ల ఏంటంటే పెద్ద ప్లేయర్స్ని కొనే అవకాశం అయితే ఉంది. మెయిన్గా అసలు రిక్కీ పాండింగ్ ఎలాంటి స్ట్రాటజీతో వస్తాడు, ఏ ప్లేయర్స్ని కొంటారని మనం చూసుకుందాం. మెయిన్గా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఒక ఎక్స్ప్లోజివ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అయితే కావాలి. దానికి నా దృష్టిలో ఉన్న పేర్లు ఏంటంటే నేను అనుకుంటుంది మెయిన్గా వాళ్ళు బేర్స్టో కోసం అయితే వెళ్ళొచ్చు. జానీ బేర్స్టో ఇంగ్లాండ్ ప్లేయర్, తెలుసు కదా ఎలా ఆడతాడో. అంతకుముందు కూడా పంజాబ్ టీంకి అయితే ఆడాడు అనమాట. సో ఇప్పుడు అతన్ని బై చేసే అవకాశం, ఎందుకంటే ప్రభుసిమ్రాన్ సింగ్ ఓపెనింగ్ అయితే చేస్తాడు. అతనితో పాటు ఒక ఇండియన్ ప్లేయర్ కాబట్టి ఇంకొక ఫారెన్ ఓపెనర్ కోసం వెళ్తే చాలా బాగుంటుంది నేను అనుకుంటున్నాను. బేర్స్టో అయితే మంచి ఆప్షన్, ఎందుకంటే తనకి 5-6 crores అంతకన్నా ఎక్కువ రాకపోవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం సీజన్లో తను అంతగా పర్ఫామ్ చేయలేదు, కేవలం ఒక్క మ్యాచ్లోనే సెంచరీ కొట్టాడు. అండ్ బేర్స్టో ఒక మంచి ఆప్షన్. అదే ఫిల్ సాల్ట్ కోసం కూడా వెళ్ళొచ్చు. ఫిల్ సాల్ట్ అయితే నాకు తెలిసి కేకేఆర్ టీం బాగా కాన్సన్ట్రేట్ చేస్తుంది అనుకుంటున్నాను, ఎందుకంటే అంతకుముందు ఫిల్ సాల్ట్ కేకేఆర్కి ఆడాడు కాబట్టి ఈసారి గ్యారంటీగా అతన్ని బైబ్యాక్ చేయడానికి అయితే చూస్తారు. బట్ వీళ్ళ దగ్గర ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి గ్యారంటీగా బేర్స్టో అండ్ ఫిల్ సాల్ట్ వీళ్ళిద్దరిలో ఒకరిని అయితే బై చేయొచ్చు. ఈవెన్ ఇంకా ముందుకెళ్ళి బట్లర్ని కూడా ట్రై చేయొచ్చు, జాస్ బట్లర్, ఎందుకంటే ఆర్ఆర్ బట్లర్ని రిటైన్ చేసుకోలేదు కాబట్టి. బట్ బట్లర్ అయితే నాకు తెలిసి అబోవ్ 17 crores పైనే ఉంటుంది అతని ప్రైస్ అనుకుంటున్నాను. ఆప్షన్లో గ్యారంటీగా చాలా ఫ్రాంచైజీలు అయితే బట్లర్ కోసం ట్రై చేస్తాయి. అందులో గ్యారంటీగా ఈ కింగ్స్ 11 పంజాబ్ అయితే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా ప్రైజ్ మనీ ఉంది. ఇంకా ముందుకెళ్ళి ఒక వికెట్ కీపర్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా అయితే చూస్తే కనుక బట్లర్ అయితే వాళ్ళకి అందుబాటులో ఉంటాడు. జాస్ బట్లర్ లాస్ట్ 2 seasonsలో ఆర్ఆర్ తరఫున చాలా బాగా ఆడాడు. సో ఇప్పుడు అది వాళ్ళకు ఒక మంచి ఛాన్స్ అనమాట, ఎందుకంటే రిటెన్షన్ చేసుకోలేదు రాజస్థాన్ బట్లర్ని. సో బట్లర్ నాకు తెలిసి అబోవ్ 16-17 crores పైనే ఆక్షన్లో వెళ్తాడు అనుకుంటున్నాను. సో వీళ్ళ దగ్గర ఎలాగో పర్స్ మనీ చాలా హెవీగా ఉంది కాబట్టి బట్లర్ కోసం అది ఈజీగా ట్రై చేసి బట్లర్ని తీసుకుంటే ఏంటంటే మెయిన్ వాళ్ళకి ఒక ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అండ్ కీపర్ కూడా కవర్ అవుతారు. సో అట్లా కాదు, బట్లర్ కోసం అన్ని టీమ్స్ పోటీ పడతాయి, లేదా అతనికి ఆల్రెడీ వేరే టీం నుంచి ఏదైనా కాల్ ఉంది అనుకుంటే మనం ఇంకొక ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అండ్ వికెట్ కీపర్ అయినటువంటి క్వింటన్ డికాక్ని కూడా ట్రై చేయొచ్చు. క్వింటన్ డికాక్ కూడా లాస్ట్ టైం లక్నోకి బాగానే ఆడాడు అండ్ ఒక మ్యాచ్లో అయితే 140 runs కూడా కొట్టాడు అనమాట. సో ఎలాగో మంచి వికెట్ కీపర్ కాబట్టి సో ఈవెన్ క్యాప్టెన్గా ట్రై చేయడానికి కూడా వీళ్ళిద్దరు పనికి వస్తారు. సో నెక్స్ట్ వాళ్ళకి ఒక ఇండియన్ నెంబర్ 3లో ఒక ఇండియన్ బ్యాట్స్మెన్ కావాలి. సో అది ఇండియన్ బ్యాట్స్మెన్ కోసం వాళ్ళు ట్రై చేయాలి గ్యారంటీగా. నాకు తెలిసి మయాంక్ అగర్వాల్ని అయితే ట్రై చేయొచ్చు. అంతకుముందు క్యాప్టెన్గా కూడా చేశాడు మయాంక్ అగర్వాల్. సో ఈసారి అయితే నెంబర్ 3లో మయాంక్ అగర్వాల్, ఇంకా చాలా మంచి హై అమౌంట్తో చూద్దాం అనుకుంటే శ్రేయాస్ అయ్యర్ని కూడా ట్రై చేయొచ్చు. కేకేఆర్కి లాస్ట్ టైం కప్పు తీసుకొచ్చాడు. సో కేకేఆర్ కూడా అతన్ని రిటెన్షన్ చేసుకోలేదు, వదిలేసింది ఆక్షన్లోకి, కాబట్టి శ్రేయాస్ అయ్యర్ని కూడా ట్రై చేయొచ్చు. అండ్ వాళ్ళ మెయిన్ టార్గెట్ వచ్చేసి రిషబ్ పంత్. సో రిషబ్ పంత్ కోసం వాళ్ళు గట్టిగా వెళ్తారు గ్యారంటీగా, అతనికి అబోవ్ 20 crores వస్తుంది. సో మీరు బట్లర్ అండ్ రిషబ్ పంత్ని కానీ ఇద్దరిని కనుక బై చేయాలనుకోండి మీకు అక్కడే 35-37 crores అయితే పోతుంది. సో నాకు తెలిసి వాళ్ళు ఒకవేళ రిషబ్ పంత్కి వెళ్తే బట్లర్ కోసం ట్రై చేయరు. అండ్ ఓపెనింగ్ కోసం గ్యారంటీగా 5-6 crores ఒక మంచి బ్యాట్స్మెన్ కోసం అయితే ట్రై చేస్తారు. అదేవిధంగా వాళ్ళకి ఒక స్పిన్నర్ కూడా కావాలి. సో స్పిన్నింగ్ ఆల్రౌండర్ అయినటువంటి శాంట్నర్ని అయితే ట్రై చేయొచ్చు. మిచెల్ శాంట్నర్ అంతకుముందు 2 seasons
చెన్నైకి అయితే ఆడాడు. సో లాస్ట్ టైం మొన్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్లో ఎంత బాగా బౌలింగ్ వేసాడో తెలుసు. కాబట్టి శాంట్నర్ కూడా ఒక మంచి ఆప్షన్, ఎందుకంటే అతను నెంబర్ 7లో వచ్చి కొంచెం హిట్టింగ్ చేసి అదేవిధంగా మంచి టర్నింగ్ ట్రాక్స్ మీద వికెట్లు తీసే అవకాశం అయితే ఉంది. శాంట్నర్ ట్రై చేయొచ్చు. అదేవిధంగా వాళ్ళకి శశాంక్ సింగ్ ఆల్రెడీ రిటైన్ చేసుకున్నారు. సో పంత్ నెంబర్ 4లో అండ్ నెంబర్ 5లో శశాంక్. నెక్స్ట్ వాళ్ళకి ఒక మంచి ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్ కావాలన్నమాట. సో దానికోసం నా దగ్గర ఉన్న పేర్లు ఏంటంటే డేవిడ్ మిల్లర్. గుజరాత్ ఎలాగో వదిలేసింది, రిటైన్ చేసుకోవట్లేదు కాబట్టి డేవిడ్ మిల్లర్ లేదా లియామ్ లివింగ్స్టన్కి అయితే వాళ్ళు గ్యారంటీగా ఆర్టీఎం వాడచ్చు, గ్యారంటీగా వాడతారు అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ 2 సీజన్స్లో లివింగ్స్టన్ పంజాబ్కి ఆడాడు. కొన్ని మ్యాచెస్లో బాగానే ఆడాడు కానీ కొన్ని మ్యాచెస్లో అయితే ఆడలేదు. బట్ ఈసారి గ్యారంటీగా లియామ్ లివింగ్స్టన్ కోసం అయితే వెళ్తారు అని నేను అనుకుంటున్నాను. సో అదొక చాయిస్ వాళ్ళకి, డేవిడ్ మిల్లర్ లేదా లియామ్ లివింగ్స్టన్. ఇంకా బౌలర్స్ విషయానికి వస్తే హర్షదీప్ని గ్యారంటీగా వాళ్ళు ఆర్టీఎం కార్డ్ ద్వారా బై చేస్తారు, లేదా అతనికి హై ప్రైస్ వచ్చినా అంత దూరమైనా వెళ్ళి హర్షదీప్ సింగ్ని అయితే వాళ్ళు బై చేస్తారు. అండ్ హర్షదీప్తో పాటు ఒక ఫారెన్ బౌలర్ ఉంటే కనుక వాళ్ళకి చాలా బాగుంటుంది. ఫారెన్ బౌలర్ వచ్చేసి మనకి రబాడాని ట్రై చేయొచ్చు, ఎందుకంటే పంజాబ్ కోసం ఆడాడు రబాడా. సో నాకు తెలిసి రబాడా లేదా ఆండ్రిక్ నోకియా, సో వీళ్ళిద్దరిలో ఒకరిని తీసుకోవచ్చు. ఈవెన్ ఇంకా ఎక్కువ ప్రైస్ మనీ పెడదాం అనుకుంటే ట్రెంట్ బోల్ట్ కోసం కూడా ట్రై చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళ దగ్గర పర్స్ మనీ చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇట్లా మంచి ప్లేయర్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న ప్లేయర్స్ని అయితే వాళ్ళు ట్రై చేస్తే గ్యారంటీగా ఈసారి ఎప్పటి నుంచో అందని ద్రాక్షలాగా ఉన్నటువంటి ఐపీఎల్ ట్రోఫీని అయితే ఈసారి అందుకునే అవకాశం ఉంటుంది. సో అదీగాక కొంతమంది ఇండియన్ బౌలర్స్, నేషనల్ లెవెల్ బౌలర్స్, ఇంటర్నేషనల్ లెవెల్ బౌలర్స్ని అయితే వాళ్ళు ట్రై చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన పేర్లలో బెయిర్స్టో, రిషబ్ పంత్ 85% పంజాబ్కే ఆడతాడు, ఎందుకంటే ఢిల్లీలో ఉన్నప్పుడు రిక్కీ పాంటింగ్తో తనకి మంచి అనుబంధం అయితే ఉంది. రిక్కీ పాంటింగ్ గ్యారంటీగా రిషబ్ పంత్ కోసం అయితే ట్రై చేయమని ఫ్రాంచైజీ ఓనర్స్కి చెప్తాడు. అండ్ ఒక ఓపెనింగ్ బ్యాట్స్మెన్ బెయిర్స్టో ఆర్ బట్లర్ లేదా ఫిల్ సాల్ట్. అండ్ అదేవిధంగా నెక్స్ట్ నెంబర్ 6లో ఒక డేవిడ్ మిల్లర్ లాంటి ప్లేయర్, ఒక ఎక్స్ప్లోజివ్ ప్లేయర్ కోసం అయితే ట్రై చేస్తారు గ్యారంటీగా. అండ్ నెక్స్ట్ ఇండియన్ బౌలర్ హర్షదీప్ సింగ్ కోసం అయితే గ్యారంటీ వెళ్తారు. అదేవిధంగా ఒక స్పిన్నర్ కోసం అయితే కూడా ట్రై చేస్తారు అనమాట. స్పిన్నర్ ఇందాక చెప్పిన మిచెల్ శాంట్నర్ లేదా చహల్ కోసం కూడా ట్రై చేయొచ్చు. చహల్ని కూడా ఆర్ఆర్ రిటైన్ చేసుకోలేదు కాబట్టి చహల్ కోసం కూడా వాళ్ళు ట్రై చేయొచ్చు. అదేవిధంగా చహల్ తర్వాత ఇంకా బోల్ట్ కానీ, నెక్స్ట్ మ్యాట్ హెన్రీ, న్యూజిలాండ్ బౌలర్, చాలా మంచి బౌలర్. సో మ్యాట్ హెన్రీ వచ్చేసి నాకు తెలిసి ఎక్కువ ధరకు అయితే ఉండడు, మ్యాక్సిమం 5-6 crores వస్తాడు. సో ఈ విధంగా మా ఒక స్ట్రాటజీతో వాళ్ళు వెళ్తే మంచి ప్లేయర్స్ని పిక్ చేసుకొని, ఎందుకంటే అంత పర్స్ మనీ ఉంది కాబట్టి వాళ్ళు మంచి ప్లేయర్స్ని పిక్ చేసిన, అదేవిధంగా కొన్ని అన్క్యాప్డ్ ప్లేయర్స్ కూడా వాళ్ళు తీసుకోవాలి. సో అన్క్యాప్డ్ కేటగిరీలో నాకు తెలిసి ప్రభు సిమ్రాన్ సింగ్, శశాంక్ సింగ్ వచ్చేసారు, ఎందుకంటే వాళ్ళిద్దరు నేషనల్ టీంకి అయితే డెబ్యూ చేయలేదు కాబట్టి వాళ్ళిద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్స్. సో ఇంకొక 2-3 అన్క్యాప్డ్ ప్లేయర్స్ని తీసుకుంటే వాళ్ళకి ఏంటంటే మొత్తం ఒక 20 members టీంని అయితే ఉంచుకోవాలి. కాబట్టి వాళ్ళు మంచి స్ట్రాటజీతో మరీ ప్రతి ఒక్క ప్లేయర్ కూడా చాలా ఎక్కువ అమౌంట్ పెట్టకుండా 5-7 crores, 8 crores, ఒక 2-3 ప్లేయర్స్ కోసం అయితే వాళ్ళు 15-20 crores వెళ్ళచ్చు. రిషబ్ పంత్, జాస్ బట్లర్ లేదా ట్రెంట్ బోల్ట్ ఇలాంటి ప్లేయర్స్ కోసం. మిగిలిన ప్లేయర్స్ అందరినీ 7 crores, 5 crores ఈ రేంజ్లో కనుక తీసుకుంటే వాళ్ళు మంచి టీంని బిల్డ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా మంచి టీంని బిల్డ్ చేసుకొని గ్యారంటీగా ఈసారి మంచి స్ట్రాటజీతో మంచి బిగ్ హిట్స్ కొట్టే ప్లేయర్స్ని తీసుకొని మంచి స్కోర్ సాధించి ఈసారి ఎలాగైనా ఫైనల్కి వెళ్ళడానికి రిక్కీ పాంటింగ్ స్ట్రాటజీస్ డిఫరెంట్గా ఉంటే అందరికీ తెలుసు. సో నా దృష్టిలో వాళ్ళ ఇటువంటి ప్లేయర్స్ని అయితే తీసుకోవాలి గ్యారంటీగా నేను అనుకుంటున్నాను. కొంతమంది పాత ప్లేయర్స్ని బైబ్యాక్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు, బట్ వాళ్ళందరినీ రిటెన్షన్ తీసుకోకుండా ఆ ఆక్షన్లో వదిలేశారు కాబట్టి మ్యాక్సిమం 1 or 2 ప్లేయర్స్ కోసం అయితేనే వాళ్ళు వెళ్తారు బైబ్యాక్ చేయడానికి. దాంట్లో ఫస్ట్ ప్లేస్ లియామ్ లివింగ్స్టన్ అండ్ హర్షదీప్, అంతే తప్ప వేరే ప్లేయర్స్ కోసం వెళ్ళారు. మీరు ఒక స్పిన్నింగ్ ఆల్రౌండర్ శాంట్నర్తో పాటు ఇంకొక స్పిన్నింగ్ ఆల్రౌండర్ కోసం చూస్తే మీరు వాషింగ్టన్ సుందర్ కోసం అయితే వాళ్ళు ట్రై చేయొచ్చు. వాషింగ్టన్ సుందర్ అయితే ఎస్ఆర్హెచ్ వదిలేసింది, అతను గ్యారంటీగా అబౌట్ 10 crores కోసం అయితే అబౌట్ 10 crores లెవెల్లోనే ఉంటాడు. సో వీళ్ళ దగ్గర పర్స్ మనీ ఉంది కాబట్టి గ్యారంటీగా ట్రై చేయొచ్చు. అప్పుడు మీకు ఏంటంటే నెంబర్ 7-8 వరకు కూడా బ్యాటింగ్ ఉంటుంది. సో మంచి పెద్ద స్కోర్స్ చేసి అండ్ వాళ్ళు మంచి బౌలర్స్ని తీసుకుంటే గ్యారంటీగా డిఫెండ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
సో ఇది నా అనాలిసిస్ అండ్ ఆక్షన్లో ఈ విధంగా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక టీమ్ అనాలిసిస్ అండ్ ఆక్షన్ స్ట్రాటజీ గురించి అయితే మనం మాట్లాడడం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.